అక్కడ ప్రజాపాలనను అస్తవ్యస్తం చేస్తున్న విషయాన్ని మనందరం గమనించే విషయం. కాబట్టి మనందరం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. పొరపాటున బీజేపీకి మనం గెలిపించినట్టయితే దేశానికి రెండో రాజధాని కనుక హైదరాబాద్ వస్తే మన రాష్ట్రానికి, మన రాష్ట్ర ఆవిర్భావానికి అర్థం లేదు. అదేవిధంగా బూర నరసింహ గౌడ్ గారు తన ఎలక్షన్లో వస్తున్నప్పుడు బీసీ కార్డును, కులం కార్డును ప్రయోగించి ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తాడు. తను నిజంగా ఎంపీగా ఉన్నటువంటి కాలంలో ఎంతమంది బీసీ నేతలను తయారు చేశావు, ఎంతమంది నాయకులకు పదవులు ఇప్పించావు. అదేవిధంగా మా పైన కూడా కొన్ని అనుచిత వాక్యాలు చెప్పిస్తున్నారు మీ మనుషులతో. ఈ జనగామ నియోజకవర్గంలో బీసీ ఎస్సీలను నాయకులుగా, నేతలుగా తయారు చేసినటువంటి వ్యక్తి నాగపల్లి రాజేంద్ర గారు. ఒక గొప్ప ఉదాహరణ, సామాజిక న్యాయానికి మా కుటుంబం ఒక గొప్ప ఉదాహరణ. మీ అందరికీ తెలిసిన విషయమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి టెంపుల్ని ఎస్సీ మన మాదిగ సామాజిక వర్గానికి చెందిన ముస్తాలికి ఇష్టం ఇవ్వడంతో మీ అందరికీ ఆ సామాజిక న్యాయానికి నిదర్శనం మా కుటుంబం. ఇక్కడ ఎంతోమంది ప్రజలకు కష్టాల్లో అండగా ఉంటూ వాళ్ళ కన్నీళ్ళు తుడుస్తూ వాళ్ళందరికీ అన్ని వేళ అందుబాటులో ఉండే కుటుంబం నాగపల్లి కుటుంబం. నీతి నిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ మా నాన్నగారు. మీరు మా నాన్నగారు చూపించిన బాటలోనే నేను కూడా కొన్ని వ్యక్తిగతంగా కొన్ని వేల మందికి ఆర్థిక సాయం చేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓజీ ద్వారా ఎంతో మంది పేద ప్రజలను ఆదుకుంటూ అనునిత్యం ప్రజలకు అందుబాటు ఉంటూ వారు చూపించిన మార్గంలో పయనించాను. ఇకనైనా బూర నరసింహ గౌడ్ గారు ఇటువంటి పిచ్చి ప్రేలాపనలు మానవీయకుంటే నియోజకవర్గంలో పరిస్థితులు ఎదుర్కొంటారు. జాగ్రత్త, ఖబర్దార్. అదేవిధంగా తన ప్రచారంలో జనగామని అంటున్నాడు. చేర్యాలో పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చినాడు. వాస్తవంగా చేర్యాల పాలిటెక్నిక్ కాలేజ్ 2014 కన్నా ముందే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అనుమతులు ఇచ్చి నిధులు కేటాయించింది. తదనంతరం అది నిర్మాణం అయిన తర్వాత 2016 సెప్టెంబర్ 29 నాడు అప్పటి విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీ గారు ప్రారంభించారు. ఇందులో నీ పాత్ర ఎటువంటిది లేదు. ఒక నిజంగా నీకు పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చే అదే ఉంటే ఎందుకు జనగామ నియోజక కేంద్రం, జనగామ జిల్లా కేంద్రం ఎందుకు పాలిటెక్నిక్ కాలేజ్ జనగామలో తీసుకురాలేదు? ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు తీసుకురాలేదు? ఇక్కడైనా ఇటువంటి విష ప్రచారం మానుకొని, ఇటువంటి అబద్ధ ప్రేలాపాలు మానుకోకుంటే నేను నియోజకవర్గం తిరగలేము. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని మీ అందరం ఆశిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మనందరం ఐకమత్యంగా పనిచేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లోనే జనగామలో అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా మనందరం కృషి చేద్దామని ఈ పార్టీల సమావేశం సందర్భంగా వక్తవ్యం చేస్తున్నాం.